చూడండి షేపులు ఎలా తయారు చేయొచ్చు అంటే ఫస్ట్ ఏదైనా ఒకటి పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని దీన్ని హాఫ్కి లైన్ వచ్చేలాగా మడత వేయాలి. మడత వేసిన తర్వాత దీంట్లో కలర్లు మనం ఎట్లా అంటే అట్లా వేస్తాం. చూడు దీన్ని ఏమి మనము కరెక్ట్గా ఎట్లుండేది అట్లా పెట్టేసినానా పెట్టినాక ఇప్పుడు ఏం చేస్తాం చూడు. ఇప్పుడు దీన్ని ఈ లైన్ ఎమ్మటి ఫోల్డ్ చేసేసిన. ఫోల్డ్ చేసి ఇలాగ పెట్టేసి అన్నే అన్నేనా చూడండి ఈ పక్క ఎట్లా ఉందో షేపు ఇటు సైడ్ కూడా అదే విధంగా వస్తుంది. ఏ మాత్రం తేడా ఉండకుండా వస్తుంది. అవునా? దీన్ని సిమ్మెట్రిక్ షేప్ అంటారు. అంటే ఒక మధ్యలో మిడిల్ యాక్సిస్ కు అటువైపు ఇటువైపు సేమ్ షేప్ ఉంటే దాన్ని సిమ్మెట్రీ అంటాం. ఓకేనా? ఇలాగా ఇంకొక పేపర్ దగ్గరికి రావాలని ఇలా వేసాం కదా. దీన్ని మీరు నచ్చినట్లు ఏదో ఒక షేప్ లో పెట్టుకున్నాను. ఓకేనా? దీన్ని నేను ఇప్పుడు ఫోల్డ్ చేస్తాను. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉండే దారాన్ని మెల్లగా లాగదాం. సిమ్మెట్రీ షేప్ వస్తుందో ఏ షేప్ వస్తుందో చూద్దాం. ఓకే టీచర్. సిమ్మెట్రీ వచ్చిందా? ఒక పువ్వు లాగా. అవునా? ఇలా మంచి మంచి ఆకారాలు చేసి ఇంట్లో మీరు బడికి తీసుకుని రావాలి. నీట్గా బోర్డర్ వేసి దీన్ని ఏమంటారు చెప్పండి. దీని స్పెల్లింగ్ చెప్పండి. చేసింది ఇది మీరే టీచర్ చేసింది. ఇమ్తియాజ్ Your name? My name is Anas. Govinda, Govinda. Wow, so beautiful. ఇట్లా నీట్ గా వచ్చింది. రెండు వైపులా సిమ్మెట్రీ ఇట్లా రావాలి. కిడ్నీ లాగా వచ్చింది. గోవిందా. Name please.